సంచలనం టీవీ న్యూస్కి స్వాగతం. మండల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాగునీటి కొరత లేకుండా చేయాలి. ఎమ్మెల్యే బీవీ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే దీవి జయ నాగేశ్వర్ రెడ్డి ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు ఎంపీడీఓ, ఎంఆర్ఓ, విద్యుత్, డిఈ, గ్రామ సర్పంచ్ సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలం గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉన్నాయని, వాటిని పరిష్కార దిశగా ముందుకెళ్లాలని, తాగునీటి సమస్యను అధిగమించడానికి ఏమి చేయాలి దానిపై చర్చించారు. గోనెగండ్ల టౌన్కు ప్రతిరోజు నీటి సరఫరా జరగాలంటే ఎస్ఎస్ ట్యాంకు నిర్మాణం అడిషనల్గా మరొకటి కావాలని అధికారులు ఎమ్మెల్యేకు విన్నవించడంతో ఎస్ఎస్ ట్యాంకు నిర్మాణం చేపట్టి అతి త్వరలో ప్రతిరోజు నీటి సరఫరా చేద్దామని తెలిపారు. అదేవిధంగా డ్రైనేజీలు క్లీనింగ్ లేక, శానిటైజర్ చేయక ఈగలు, దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, ఎన్నికల ప్రచారంలో తాను దగ్గరుండి సమస్యను ఎదుర్కోవడం జరిగిందన్నారు. 20 రోజుల్లో సీజనల్ వ్యాధులకు దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీలు శుభ్రపరిచి శానిటైజర్ చేసి ఈగలు, దోమలు లేకుండా చేయాలని ఈఆర్డీఓకి సూచించారు. చిన్న సమయంలో పూర్తి చేయకపోతే దానికి బాధ్యత ఈఆర్డీఓ వహించాల్సి వస్తుందని ఘాటుగా ఫైర్ అయ్యారు. ఆహార పని, ఉపాధి హామీల్లో లెక్కల్లో బొక్కలున్నాయని అసహనం వ్యక్తం చేశారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి ఎక్కడెక్కడ వర్క్స్ జరిగాయి, అప్పటి నాయకులు న్యాయాలు జరిగాయా అనే విషయంపై సమగ్ర విచారణ జరిపి అవినీతి జరిగినట్టుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. గోనెగండ్లలో పంచాయతీకి సంబంధించిన ల్యాండ్స్, దేవాలయాలు కబ్జాలకు గురయ్యాయని, వాటిపై ఎంఆర్ఓ సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని, కబ్జా చేసిన స్థలాలను పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని సూచించారు. గ్రామంలోని జీడీపీ నుండి 13 గ్రామాలకు ఇప్పటి టీడీపీ పరిపాలనలో మొదటిసారి ఎమ్మెల్యే అయిన నా పాలనలో తాగునీరు అందించాలని సంకల్పంతో చేపట్టిన పనిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, తాగునీటి సమస్యను తీర్చడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని పూర్తి చేసి 13 గ్రామాలకు తాగునీటి సమస్యను తీర్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభిస్తున్నామన్నారు. అలాగే అగ్రహారం, బైలుప్పల, గంజిహల్లి గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు గ్రామంలోని చెరువులోకి ఎల్ఎల్ఎల్సి నీటిని ద్వారా సరఫరా చేసి 3 గ్రామాలకు తాగునీరు అందించే విధంగా తయారు చేస్తామని సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ జై. పాత్రికేయులు మరియు కరెక్ట్ రాలే లేక దానికోసమనే 250 lakhsలో 90 KL ఓఎల్టీ స్టార్లు 3 ట్యాంకులు ప్రతిపాదించినాము. అందులో ఒకటి కంప్లీట్ కాబట్టి ఇంకా 2 కూడా వివిధ స్టేజ్లో వాటర్ గ్రిడ్ కింద మనం ప్రపోజల్ పెట్టాము. ఈ ఊరు గోనెగండ్ల గతంలో మేము ముందే చేసినది. బట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తే వాటర్ గ్రిడ్ పర్మనెంట్ సొల్యూషన్ రాదు.
మీరు స్టోరేజ్ ట్యాంక్స్ ఎన్ని ఎలక్ట్రిసిటీ కావాలన్నా ప్రతి ఇంటికి ఇప్పుడు ఇక్కడ దాదాపు 4,000 హౌస్ హోల్డ్స్ అన్నారు. యావరేజ్ 4 మెంబర్స్ వేసుకున్నామా, స్టేట్ యావరేజ్ అంతే కదా, ఒక ఇంట్లో 4 వేసుకుంటే మీరు ఓవరాల్గా ఎంత ఎలక్ట్రిసిటీ కావాలి? అందరూ వివిధ రకాల డిపార్ట్మెంట్ అధికారులు అన్ని అధికారులు ఉన్నారు కాబట్టి సారు అన్ని అంశాలపై చర్చించి ప్రజల యొక్క దాంట్లో లోటుపాట్లు ఏమైనా ఉన్నా, వాళ్ళ యొక్క సాధక బాధలు ఉన్నా సార్ గారికి తెలుపుకుంటే వాటినన్నింటినీ మనము చర్చించి వాటిని ఏ విధమైన చర్య తీసుకోవచ్చు ఆ విధంగా సార్ ఆదేశాల మేరకు దాన్ని అనుసరించి చర్యలు తీసుకోవడానికి ఈరోజు సభ జరపడం జరుగుతూ ఉంది. చేసిన తర్వాత ఇది 3వ మండలం ఉంది. ఇక్కడ సంబంధించిన వరకు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ అదే రివ్యూ చేసినటువంటి కామన్ అధికారులు సిడిపిఓ గారు వచ్చారు. ఆల్రెడీ అక్కడ అటెండ్ అయ్యి ఐడియా ఉంది. ఆంధ్రప్రదేశ్ గారు వచ్చారు, డిఈ గారు, పంచాయతీరాజ్ వచ్చారు. ఇక్కడ కామన్ డిపార్ట్మెంట్స్ మేజర్గా ఇక్కడ ఫోకస్ చేసేది ఆంధ్రప్రదేశ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఇంట్లో కూడా 8 బిల్డింగ్లు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేశాం సార్. అదేవిధంగా హెల్త్ క్లినిక్లు ఇవి కూడా 19 వచ్చాయి సార్. 19లో 8 హ్యాండ్ ఓవర్ చేసాం సార్, అంటే కంప్లీట్ ఫుల్ షేప్లో చేసేసాం సార్. మిగిలిన బిల్డింగ్లు వచ్చేసి కొన్ని స్లాబ్ లెవెల్ ఉన్నాయి, తర్వాత ఫినిషింగ్స్ కూడా జరిగి ఇప్పుడు ప్రస్తుతానికి మనము అవి అలాగే ఉన్నాయి సార్. ఇది అంటే కొన్ని బేస్మెంట్ లెవెల్, కొన్ని నాన్ స్టార్టెడ్ ఉంది సార్. అంటే అక్కడ మనకు వర్కులు అంటే స్టార్ట్ చేయకుండా ఉన్న వాటిని కూడా స్టాప్ చేయమంటే కొన్ని బిల్డింగ్లు అట్లనే ఇందులో పెట్టేసినాం సార్. ఇవి బిల్డింగ్లు సార్. ఇక రోడ్స్ వరకు మనకు వచ్చేసి సార్ మొత్తము ఈ జిజిఎంపీ కింద 2.33 km వేసాం సార్. ఇక్కడ మనము అంటే మండలం మొత్తం సార్. ఒక గోనెగండ టౌన్ ఒకటి 1100 మీటర్లు వేసాం సార్ ఇక్కడ. ఇంకా మిగిలినటువన్నీ వివిధ గ్రామాల్లో అంటే గోనెగండ, ఐరన్ బండ, ఎర్రబాడు, లేకపోతే ఎంఆర్ఓ గారు మన స్థలాల్లో పాపులేషన్ ఎక్కువ ఉంది, అంగన్వాడీ సెంటర్స్ తక్కువ ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రపోజల్స్ ఎంతమంది మండల వారిగా ఎక్కడ గ్రీవెన్స్ ఉందో చెప్పండి. మనకు అంగన్వాడీ కేంద్రాలు మొత్తం 68 అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా అన్వార్డ్ పాపులేషన్ చాలా ఉంది సార్. అందుకు ఒక 5-6 అంగన్వాడీ కేంద్రాలు అడిషనల్ గా ప్రపోజల్స్ పెట్టాల్సి వస్తుంది సార్. ఇప్పుడు మనకు సరే ఐ థింక్ 600 స్క్వేర్ ఫీట్ ఉండాలి సార్. అంటే రెంటెడ్ కి సార్, పిల్లల్ని బట్టి. అంటే ఎక్కడైనా మనకు లోకల్ చాలా సెంటర్లు దొరకడం లేదు సార్ రెంట్కి. అందుకని వాళ్ళ అనుకూలాన్ని బట్టి ఆ ఏరియాలో ఏదైతే దొరుకుతుందో అక్కడ దాంట్లో మనం వాటర్ వర్క్స్ కింద ఇప్పుడు 13,22,759 రూపాయలు మనం డ్రింకింగ్ వాటర్ కింద పెర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ కానీ రిపేర్స్ కానీ దాంట్లో మనం పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా శానిటేషన్ కోసము 42,36,34 రూపాయలు ఖర్చు పెట్టాం సార్. ఈఎస్ 23-24 సంబంధించి. తర్వాత దీనిలో క్లాపింగ్ తర్వాత సంబంధించి దాదాపు 80,000 రూపాయలు మనకు శాలరీస్ ఇవ్వడం జరిగింది సార్. కొంతమంది పని చేయకపోవడం వల్ల, వాళ్ళు విద్య రాయకపోవడం వల్ల కొంతమందిని పెట్టుకున్నారు. వాళ్ళకి మాత్రం మనం 80,000 రూపాయలు క్లాపింగ్ శాలరీస్ ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా